నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా అన్ని ఏరియాలలో దుమ్ములేపే కలెక్షన్లతో సంచలనాలను సృష్టిస్తూ ఉండగా రాయలసీమ ఏరియాలో బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇదివరకు బాలయ్య కెరీర్ లో 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సెన్సేషనల్ కలెక్షన్లతో మాస్ ఊచకోత కోసింది. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ల రికార్డును డాకు మహారాజ్ సినిమా బ్రేక్ చేసింది. వీరసింహారెడ్డి తొలి రోజు మొత్తం మీద 2 ఏళ్ల క్రితం 6.55 కోట్ల దాకా షేర్ ను సాధించగా అందులో 1.51 కోట్ల దాకా హైర్స్ ఉన్నాయి. హైర్స్ ను పక్కకు పెడితే వర్త్ షేర్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్ మూవీ హైర్స్ ఏవి యాడ్ అవ్వకుండానే మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 5.25 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో అన్ని చోట్ల రచ్చ చేసిన ఈ సినిమా రాయలసీమ ఏరియాలో బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డును నమోదు చేసింది. వీరసింహారెడ్డి 6.55 కోట్ల షేర్ తో ఓవరాల్ గా టాప్ లో ఉంటే వర్త్ షేర్ పరంగా డాకు మహారాజ్ టాప్ లో నిలిచింది. భగవంత్ కేసరి 2.74 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే అఖండ మూవీ 4.02 కోట్ల వరకు షేర్ ను సాధించింది. అందులో 72 లక్షల వరకు హైట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా డాకు మహారాజ్ మూవీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోరు మీద ఉన్న బాలయ్యకు మరింతగా రికార్డులను చేరువేలా చేసిందని చెప్పవచ్చు. కెరీర్ లో బిగ్గెస్ట్ అలాగే అల్టిమేట్ ఫామ్ తో దూసుకుపోతున్న బాలయ్య ఇక అప్కమింగ్ మూవీస్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్ మూవీ లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్ సొంతం చేసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.